G7 దేశాలు అంటే ప్రపంచంలో టాప్ 7 ఫైనాన్షియల్ కంట్రీస్. ఒకప్పుడు G8 ఉండేది, అందులో నుంచి రష్యాని బలవంతంగా పంపించేశాక G7 అయింది. తీరా చూస్తే ఆ G7 దేశాలు నిజంగా ఇప్పుడు టాప్ 7 ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయంటే వాస్తవంగా మనల్ని తీసుకెళ్ళి చేర్చుకోవాలి. ఎందుకు మనం టాప్ 4లో ఉన్నాం. జర్మనీ, అక్కడేది అమెరికా, చైనా తర్వాత జర్మనీ, మనం 4వ స్థానంలో ఉన్నాం, కానీ మనల్ని అందులో చేర్చుకోలేదు. అంటే పేరుకి టాప్ గ్లోబల్ ఫైనాన్షియల్ వ్యవస్థలు అని చెప్పి వాళ్ళకి కావలసినటువంటి విధంగానే చేసుకుంటున్నారు. అయితే ఈ G7 దేశాల్లో ఉన్నటువంటి కెనడా ఒక దారుణమైనటువంటి రికార్డు సొంతం చేసుకుంది. 1965లో దాని దగ్గర $1.15 బిలియన్ విలువైనటువంటి బంగారం ఉంది. ఇవాళ లెక్కను చూసుకుంటే $155 బిలియన్ సంబంధించినటువంటి బంగారం. కానీ టోటల్ G7 నేషన్స్లో 0 గోల్డ్ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశం కిందన రికార్డుకి ఎక్కింది. ఎందుకంటే అది ఫిజికల్ గోల్డ్ని పక్కన పెట్టేసుకుని అంతా కూడా దానివల్ల ఫిజికల్ గోల్డ్ని అట్లా దాచిపెట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదంటూ అమ్మేసుకుని బాండ్స్ రూపంలోకి తీసుకొచ్చుకునేటప్పటికీ ఇబ్బంది ఎదురైంది.